హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారు. అందరూ నేను ఉండాలి. ముందుగా బాణలు పెట్టుకొని ఆయిల్ పోసుకొని తర్వాత ఆవాలు వేయాలండి. ఆవాలు వేసినాక తర్వాత ఆనియన్ వేయాలి. కొంచెం చిటపటలు అన్నాక ఆనియన్ వేసినాక కొంచెం కచ్చపచ్చ కొంచెం మగ్గినాక తర్వాత ఎండి చేప వేసేసి దాంట్లోనే కొంచెం ఫ్రై చేయాలి. ఎండి చేప వేసి కొంచెం నీసు వాసన అనేది ఉండదు. ఎట్లా కానీ చేస్తే బాగుంటుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. కర్రీ టేస్ట్ కూడా మారుతుంది. నీసు వాసనగా ఏమి ఉండకుండా టేస్ట్ కొంచెం మారుతుంది. ఇట్లా కానీ మన నూనెలోనే ఆయిల్లోనే ఇట్లాగే దాంట్లోనే ఫ్రై చేసేయాలి కొంచెం మంచిగా. చూడండి, నేను చేసినట్టే చేయండి, బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్, కొంచెం సపోర్ట్ చేయండి. తర్వాత కరివేపాకు వేయాలి. కరివేపాకు తర్వాత టమాటాలు వేసేసేయాలి. టమాటాలు కొంచెం మగ్గినాక తర్వాత ఇవి వంకాయ ముక్కలు చేసి పెట్టుకున్నాం కదా, ఆ వంకాయలు వేసేయాలి. కొంచెం మగ్గనించి వంకాయలు వేసేయాలి. ఇంకా కల్లుప్పు వేసేయి. కల్లుప్పు వేస్తే తొందరగా మగ్గుతాయని చెప్పి కొంచెం కల్లుప్పు వేసేసాయి లైట్గా. తర్వాత ఇంక వంకాయలు వేసేయాలి. ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. లైక్ అయితే ఎవరు ఇవ్వడం లేదు. కొంచెం మచ్చగుండి తీసేసానండి వంకాయ. లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ముస్లిం స్టైల్ వంటకాలు కొత్త ఛానల్ కొత్తగా పెట్టానండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అందరూ కొంచెం లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత ఇవి నూనెలోనే కొంచెం మగ్గినాక అట్లాగే ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. మగ్గనించినాక పసుపు, కారం, నానబెట్టి పెట్టుకున్న చింతపండు ఉంటుంది, పక్కన పెట్టుకోవాలి. ఇవి ధనియాలు, కొబ్బరి మసాలా అండి. అది వీడియో స్కిప్ అయింది. ధనియాలు, కొబ్బరి లైట్గా కొంచెం వేసి ధనియాలు వేసాను కొంచెం. అది కూడా లైట్గా కొంచెం వేసుకుంటే చాలు. మసాలా ఎక్కువ మసాలా వద్దు. ధనియాలు ఎక్కువ ఉన్నాయి, ఒక పాయింట్ కొబ్బరి అంతే. ఇట్లా మంచిగా ఫ్రై చేసుకున్నాక నూనెలోనే తర్వాత చింతపండు పులుసు, చింతపండు పోసేయాలి. చింతపండు రసం చాలా బాగుంటుందండి. నీసు వాసన అనేది ఏం లేకుండా చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది కర్రీ. చూడండి, మీరు ట్రై చేసి చెప్పండి, కామెంట్ చేయండి. సాల్ట్ చూసుకొని ఇంకా కాసేపు వాటర్ పోసుకొని తగినన్ని మూత పెట్టేయాలి. ప్లీజ్ ఫ్రెండ్స్, కొంచెం సపోర్ట్ చేయండి. ఛానల్ కొత్తగా పెట్టాను. ఆల్రెడీ 2వ ఛానల్ ఇది. ఒక ఛానల్ పోయింది నాది, తెలియక కాపీ రేటింగ్ పడింది. కొన్ని పెట్టేశాను, తెలియక కాపీరైట్ పడిపోయింది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇవి మెంతుల పొడి అంటారు కదండి, మెంతులు, ధనియాలు, జీలకర్ర పొడి చేసి పెట్టుకుంటాను నేను. అవి కూడా వీడియో పెడతాను, ఒక వీడియో పెడతాను. జీలకర్ర, మెంతులు, ఇవి ఫిష్ కర్రీలో కూడా బాగుంటుంది. ఎండు చేపల కర్రీ, ఫిష్ కర్రీలోనే వేస్తారు ఈ పొడి. మెంతులు, జీలకర్ర, ధనియాలు పొడి. అది లాస్ట్లో వంకాయ అంతా ఉడికినాక కొంచెం లాస్ట్లో ఆ పొడి చల్లుకొని సిమ్లో పెట్టేస్తే ఓకే అండి, అయిపోయినట్టే కూర. ప్లీజ్ ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ట్రై చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. నీసు వాసన అనేది ఏమి ఉండదు. ఎంత బాగుంటుంది కర్రీ చూడండి మీరు. ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్.